హలో అండి అందరికి. అసలు నాకు ఇంగ్లీష్ టీచర్ కి మధ్య గొడవ ఏంటి, అసలు మా ఇద్దరు సమస్య ఏంటి అనే కదా మీ డౌట్. నేను చెప్తాను. మా ఇంగ్లీష్ టీచర్ ఎలాంటిది అంటే చదివే పిల్లల్ని ఒకలా, చదవని పిల్లల్ని ఒకలా చూస్తుంది అనమాట. ఆమె సబ్జెక్ట్ బాగా వచ్చిన వాళ్ళని మాత్రం క్లాస్ రూమ్ లో చాలా బాగా పొగిడేది అండ్ అలాగే లేపి మరి క్లాప్స్ కొట్టించేది. ఒకవేళ ఆమె సబ్జెక్ట్ రాని వాళ్ళు మాత్రం ఆ రూమ్ లో ఉన్నారు అంటే సచ్చారే. ఇక క్లాస్ రూమ్ లో అందరి ముందు హేళనగా మాట్లాడుతుంది, అంటే ఇన్సల్టింగ్ గా మాట్లాడుతుంది అనమాట. తక్కువగా మాట్లాడుతుంది. ఆ ఏజ్ లో నాకు ఆ మాట్లాడే మాటలు ఏం అర్థం కాకపోయినా మా ఫ్రెండ్స్ అందరు నన్ను చూసి నవ్వుతుంటే నాకు ఏదోలా అనిపించేది, చాలా ఇన్సల్టింగ్ అనిపించేది అనమాట. ఇవన్నీ చూసి రాత్రికి రాత్రి ఇంగ్లీష్ నేర్చేసుకుందాం అంటే ఇదేమో సినిమాల స్టోరీ కాదు కదా, రియల్ లైఫ్ కాబట్టి అసలు వచ్చేదే కదా ఇంగ్లీష్. ఎక్కడైనా కానీ ఒక టీచర్ రాని పిల్లల్ని కొంచెం ఇంట్రెస్టింగ్ గా చూస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది అనమాట. ఆమె అలా ఉండి ఇన్సల్టింగ్ గా మాట్లాడుతూ ఉంటే ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్టే కాదు, అసలు చదవాలనే కాన్సెప్టే పోయిద్ది మైండ్ లో నుంచి. ఇదనమాట కారణం నేను స్కూల్ కి వెళ్లకుండా ఉండడానికి. వెళ్లే దారిలో కుక్కతో బాధ, వెళ్ళాక టీచర్ తో బాధ అనమాట.